నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు పట్టణ పరిధిలోని ఉన్నం ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఖతర్ దేశంలో ఉంటున్న ముచ్చకాల విజయ్ కుమార్, కల్పన దంపతుల కుమార్తె గోపికా సహస్ర 10వ పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీదుగా వృద్ధులకు, వికలాంగులకు, మానసిక వికలాంగులకు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపికా సహస్ర 10వ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ రోహిణమ్మ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ రోహిణమ్మ మాట్లాడుతూ ముచ్చకాల విజయ్ కుమార్, కల్పన దంపతుల కుమార్తె గోపికా సహస్ర పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఉన్న ఓం సాయిరాం చారిటీస్ అనాథ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు తదితర శుభకార్యాలు అనాథ వృద్ధాశ్రమంలో నిర్వహించి వారికి ఒకరోజు ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు ఆడంబరాలకు పోకుండా ఇలాంటి శరణాలయాల్లో జరుపుకోవాలన్నారు. కటార్లో నివసిస్తున్న విజయ్ కుమార్, కల్పన గార్ల కుమార్తె గోపికా సహస్ర 10వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కల్పన విజయ్ కుమార్ గారికి, గోపికా సహస్ర గారికి ముఖ్యంగా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఉంటూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ పాపకి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 10వ పుట్టినరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళెంతో అభినందనీయులు. ఇక్కడే రాస్తున్నారు, మదర్ తెరేసాకి ఈరోజు మనం పూలమాల వేసి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనకందరం ఎప్పుడు వింటూనే ఉంటాము. కాబట్టి మనకు ఏదైనా కూడా మంచి జరగాలి అనుకుంటే మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే భగవంతుడు మనకు తిరిగి 10 రెట్లుగా మనకు అన్నీ సమకూరుస్తారని కూడా గాఢంగా మేము నమ్ముతాము. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరూ కూడా చేయాలి. వాళ్ళు బాగు కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి చేతనెంతలో చేసుకోవాలని కూడా నేను అందరిని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ కృపా సేవా సంస్థకి అధ్యక్షులైనటువంటి కటకం శ్రీనివాసులు గారికి, తర్వాత సెక్రటరీ అయినటువంటి గోపాల్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వారందరికీ కూడా ప్రజల సహకారాలు కూడా అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు మంచి రుచికరమైన భోజనం అందజేస్తున్నాం. దాత ముచ్చకాల విజయ్ కుమార్, అలాగే కల్పన గారుల వాళ్ళ దాతత్వంతో ఈరోజు వాళ్ళ కుమార్తె ముచ్చికాల గోపిక సహస్ర వాళ్ళ కుమార్తె పుట్టినరోజు 10వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. అందులో వాళ్ళు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే మా డాక్టర్ రోహిణి మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం. పిలిచిన వెంటనే మేడం గారు రావటం మాకు చాలా సంతోషం. అలాగే సహస్ర పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్, కల్పన వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ రోహిణమ్మ గారికి మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. చాలా బిజీగా ఉంటారు మేడం గారు ఓపీలో, అయినా కానీ వాళ్ళకి మొదటి నుంచి సేవ చేయడం అనేది మా దైవ సమానమైనటువంటి మా పెద్దాయన గారు సిఆర్ రెడ్డి గారు నేర్పించినటువంటి విధానంతో మేడం గారు అంత బిజీగా ఉన్నా కానీ వచ్చారు. వచ్చిన దానికి మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఖతార్లో ఉన్నటువంటి మనకు తెలిసిన వాళ్ళు, మేము కూడా
ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము, మా పాప బర్త్డేకి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నప్పుడు సరేనని చెప్పి చెప్పాము. దాన్ని బట్టి ముచ్చకాల విజయ్ కుమార్, ముచ్చకాల కల్పన గార్ల గోపిక సహస్ర 10వ పుట్టినరోజు ఈ యొక్క పెద్దల మధ్యలో, వృద్ధుల మధ్యలో మంచి రుచికరమైన భోజనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అని అన్నప్పుడు మేము దానికి ఓకే మేడం, మీరు రాకపోయినా మేము చూస్తాము, మాకు గెస్ట్గా మా మేడం గారు వస్తారు, రోహిణమ్మ గారు అని చెప్పడం వాళ్ళకి చాలా సంతోషం వేసింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు కలిగి మంచిగా ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు మాకు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మండు వైఖరి వల్ల ఉద్యోగస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిపో అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ వెల్లడించారు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ, గత నెలలో నూతన బస్సుల ప్రారంభానికి ఎమ్మెల్యే, ఆర్టీసీ జోన్ చైర్మన్ వచ్చినప్పుడు గూడూరు నుండి తిరుమలకు బస్సులు ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. డిపో మేనేజర్ ఇంతవరకు నోట్ ఫైల్ రెడీ చేయలేదని, అలాగే ఉద్యోగస్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా డీఎం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎన్ఎంయు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున గూడూరు డిపో నందు గత వారంలో 5 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మొదటి రోజు ఈరోజు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా డిపో మేనేజర్ గారు మొండి వైఖరి. ఆయన ఏంటంటే గత నెల ఫిబ్రవరి 10వ తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు గూడూరుకు వచ్చి తిరుమల బళ్ళ విషయం గురించి, అలాగే జోనల్ చైర్మన్ అయినటువంటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి సార్ గారు, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు తిరుమల బళ్ళ విషయం గురించి ఎండీ గారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ఇక్కడ బెంగళూరు సర్వీస్ అనేది భలే నీడ్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి బెంగళూరు సర్వీస్ లేకుండా ఉందని చెప్పేసి ఆ రెండు సర్వీసుల గురించి చెప్పడం జరిగింది. ఈ డిపో మేనేజరు ఫిబ్రవరి 10వ తారీఖు చెప్తే ఈ రోజు వరకు కూడా నోట్ ఫైల్ రెడీ చేయకుండా, నాకు ఇక్కడ సర్వీసులు అవసరం లేదు, నేను పెట్టాల్సిన అవసరం లేదు, గూడూరుకు డెవలప్మెంట్ చేయకుండా ఆపితే ఆయన నెల్లూరు పంపిస్తారనే ఉద్దేశంతో డిపో మేనేజర్ ఈ రోజు వరకు నోట్ ఫైల్ రెడీ చేయకుండా నిన్న అధికారుల దగ్గర తిట్లు తినే పరిస్థితికి వచ్చున్నాడు. అదేవిధంగా ఏడీసీ షఫ్లింగ్ బుకింగ్ లో ఉండే వ్యక్తి ఒక యూనియన్ సంబంధించి వాళ్ళ యూనియన్ కొమ్ము కాస్తున్నాడు. వాళ్ళ స్టేట్ లీడర్ అక్కడ పక్కన ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా కానీ ఏడీసీ షఫ్లింగ్ చేస్తూ 2 నెలల కోసం కంపల్సరీ చేయాలి. చేయకుండా ఒకే యూనియన్ వాళ్ళు అక్కడ పెట్టి నేను చేయను అనే ఒక పందాతోటి అక్టోబర్లో జరగాల్సిన షఫ్లింగ్ ని మార్చి నెల వరకు ఈ రోజు వరకు కూడా జరపకుండా ఈ ధర్నాల దాకా వచ్చినా కూడా నేను చేయను, మీరేం చేసుకుంటారు చేసుకోండి అనే విధానంతో డిఎం గారు పోతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నూతన చార్ట్లు వేయాలి డిపోలో. ఇప్పటి వరకు వాటి మీద ఊసే లేదు. నిన్న అధికారులు అడిగితే నేను మాట్లాడేస్తాను చెప్పేస్తాను అంట ఎక్కడ లేని పచ్చి అబద్దాలు చెప్తూ గూడూరు డిపోలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆడ చెట్లు పెరిగిపోయినాయని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఎక్కడ కూడా గూడూరు అభివృద్ధికి నోచుకోనికుండా చేస్తున్నటువంటి డిపో మేనేజర్ మొండి వైఖరి. 8వ తేదీన మేము డిపో సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ వచ్చేసి ఏడీసీ షఫ్లింగ్ వేయాలనేది. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏడీసీ షఫ్లింగ్ చేయలేదు. పక్కన వాకా డిపోలో కానీ అంగడిగిరి డిపోలో కానీ ఎన్నిటి కూడా చార్ట్లు విధానం వేశారు. గూడూరు డిపోలో కూడా చార్ట్లు అనేది ఇంతవరకు మొదలుపెట్టలేదు. అదేమని అడిగితే డిఎం గారు చాలా మొండి వైఖరిగా మా అసోసియేషన్ వాళ్ళు పోతే చాలా విధంగా బూతి మాటలు తిడుతున్నారు. అందుకని 28 ఇచ్చిన మెమరాండంతో ఎప్పుడు కలిసి మాట్లాడటం గతం జరగలేదు. మేము 5 రోజులు నిరసన తెలియజేశాము. ఇప్పటికీ కూడా 5 రోజులు నిరసన చేసిన తర్వాత ఈ రోజు నుంచి కూడా ధర్నాలు చేయాలనుకుంటున్నాం. అప్పటికి కూడా ఆయనలో మొండి వైఖరి ఇంకా విడనాలేదు. అందుకని ఆయన పిలిస్తే సెక్రటరీగా కొద్ది రోజులు పిలిచి మాట్లాడి ఏదైనా సాల్వ్ చేసుకుంటా ఆ గతంలో కూడా లేవు. అతనికి తప్పించుకొని తిరుమలకి అక్కడికి బయట డిపోలకి వెళ్ళిపోవటం ఎట్ట చేస్తున్నాడు. ఈ రోజుకైనా వచ్చి పిలిచి మాట్లాడతాడని మేము అనుకున్నాం. కానీ ఈ రోజు కూడా కృష్ణాపట్నం కోర్టు రోడ్డు కాడికి ఏదో ట్రైనింగ్ ఉందని వెళ్ళాడు. అందుకని అతని మీద ఖచ్చితంగా ఎన్ని రోజుల నుంచి ఈ తిరుపతి జిల్లాలో ఉన్న 11 డిపోలు అయినా సరే నిరసన తెలియజేస్తామని ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అడిగినా కూడా మన ఎమ్మెల్యే గారు ఇతను పెట్టకుండా
గూడూరు పట్టణం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తిరుమల పోయేదానికి. అయినా కూడా పెట్టలా. కావాలనే అతను మీరు చెప్తే నేను పెట్టేదేంది, నేను అనుకుంటే గానీ పెడతానని అది ఒక మొండిగా ఉన్నాడు. కాబట్టి ఈ డిపో మేనేజర్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డిఎం గారు మొండి వైఖరి ఏ విధంగా ఉందంటే, ఒక వర్గానికి మాత్రం కన్నబిడ్డల మాదిరి చూసుకుంటాడు, ఇంకో వర్గాన్ని మాత్రం సౌత్ బిడ్డల మాదిరి చూసుకుంటాడు. ఆ విధంగా గూడూరు డిపో డిఎం ఉంది. ఆ డిఎం అంటే డిపోలు అందరినీ సామరస్యంగా, అందరినీ సానుకూలంగా, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత అతని పైన ఉంది. కానీ ఆయన ఒక వర్గాన్ని మాత్రం భుజాన్ని పెట్టుకొని, ఒక వర్గాన్ని మాత్రం కింద పెట్టుకొని ఈ విధంగా చూస్తున్నాడు. ఈ విధంగా అవలంబించడం కరెక్ట్ కాదని చెప్పి ఎన్నో పర్యాయాలు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది, నిరసనలు తెలియజేయడం జరిగింది. అయినా కూడా అతను పై అధికారులకి అబద్దాలు చెప్పేసి మా డిపోలో సమస్యలే లేవు, మా డిపోలో ఎటువంటివి లేవు అని చెప్పేసి ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒక వర్గాన్ని మాత్రం తొక్కిపెట్టాలని చెప్పేసి, అని కాలుతో తొక్కిపెట్టాలని చెప్పేసి ఏదేదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆయనకి తెలీదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ సత్తా ఏందో ఆయనకు ఒకసారి చవి చూపించిన దాకా ఆయనకి ఇంకా ఇది తెలియదు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనియన్ అంటే కనీసం ఆయన ఏ స్థాయికి వెళ్తాడో కూడా ఆయనకే తెలీదు. ఆ స్థాయికి వెళ్తాడు. నేషనల్ మజ్దూర్ తలుచుకుంటే ఈ డిపో కాదు, ఏ డిపోలో ఉంటావు కూడా ఎవరికి తెలియదు. కానీ డిపోలో ఉన్న అందరినీ కార్మికుల్ని సమానంగా చూడాలని చెప్పేసి అని సభాముఖంగా కోరుకున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఎండీ గారు 3 డేస్ లీవ్ గవర్నమెంట్ సిక్కు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎండీ గారు సర్క్యులర్ ఇచ్చున్నా కానీ ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక సభ్యుడు గవర్నమెంట్ సిక్కు తీసుకొచ్చి 3 డేస్ సిక్కు ఎత్తుకొచ్చి యాక్సెప్ట్ చేయమని చెప్తే బతిలాడుకున్నాడా, నేను యాక్సెప్ట్ చేయను, గవర్నమెంట్ హాస్పిటల్ సిక్కు నేను యాక్సెప్ట్ చేయను. గౌరవ ఎండీ గారు ఆయన ఇచ్చేది ఏంది, నాది డిపో, నా ఇష్టము, ఇక్కడ మన ఆఫీసు లేకుండా ఉంటే, మన హాస్పిటల్ లేకుండా ఉంటేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్లో పనిచేసి ప్రజలకు నిత్యం అండగా నిలవాలని ఆశయంతో మిట్ట వంశీ గారు రాజకీయాల్లోకి రావటం జరిగింది. బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన నిలిచారు. ప్రస్తుత బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ యువతరానికి అండగా ఉంటూ యువత యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ప్రజలకు సమస్య ఉంటే నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మిట్ట వంశీ గారు రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, ప్రణయ్, రాజేష్, గురు, చరణ్ తేజ, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ గారి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధులకు అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట. మిట్టా వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలకు ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మిట్టా వంశీ గారు జీవితంలో ముందు స్థాయికి వెళ్ళాలని, వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఆరోగ్యాలతో ఉండాలని, రాజకీయ పరంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆయన ఎప్పుడు కానీ 100 ఏళ్ళు బతకాలని చెప్పి ఈ యొక్క ఆరోగ్యాలతో మంచిగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క జన్మదినాన్ని గూడూరు పట్టణంలో బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధుల మధ్య జన్మదినం చేయడం అనేది చాలా సంతోషకరం. వాళ్ళకి పండ్లు కానీ కేకులు కానీ ఇచ్చి మిట్టా వంశీ గారికి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆశీర్వదించడం కూడా జరిగింది. సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ప్రజా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసి ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలిచి ఉండటంతో గ్రామంలోకి వెళ్లే ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ పరిధిలో అసంపూర్తిగా ఏర్పాటు చేసి ఉన్న కాలువ వల్ల నీరు వెళ్లకుండా రోడ్డుపై ఆగి ఉంటున్నాయని ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక రైల్వే అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని త్వరలో రైల్వే శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ నీరు నిలిచి ఉండటంతో పాములు కూడా వస్తున్నాయని, రాత్రి వేళల్లో ఈ మార్గం గుండా నడిచి వెళ్లేవారు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి రైల్వే శాఖ పరిధిలో ఉన్న కాలువ పనులు పూర్తి చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. నా పేరు ఆవర తులసిరామ్ యాదవ్, జట్లకొండూరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జట్లకొండూరు పంచాయతీలో మెయిన్ రోడ్డు కింద రైల్వే అండర్ పాసింగ్ కలదు. వానలు వచ్చేప్పుడైనా, చెరువు నిండినప్పుడైనా ఆ నీరు వచ్చి ఇక్కడ ఏర్పడిపోయినప్పుడు జట్లకొండూరు గ్రామంలో ప్రజలు అటు ఇటు దాటాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారు, చిన్నపిల్లలు దాటలేక రైల్వే ట్రాక్ నుంచి రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కాలు జారి పడిపోయి కాలు చేతులు ఫ్రాక్చర్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడింది. మేము గ్రామం తరఫున దీన్ని పంచాయతీ తరఫున క్లీన్ చేయాలనుకున్నా కూడా ఇది రైల్వే సంబంధించిన భూమి కాబట్టి మాకు తాకే అధికారం లేదు. అప్పటికి జేసీబీ సహాయంతో మేము బురద ఉన్నా కూడా కొద్దిగా నెట్టిస్తా ముందుకు పోతున్నాము. కానీ కాలువ ఒకటి రైల్వే అప్పుడు 30 మీటర్ల దాకా కట్టడం జరిగింది. ఆ కాలువ చివరి దాకా లేకపోవడం వల్ల నీరు ఆగిపోయి పూర్తిగా ఎత్తు రూపంలో ఉండి ఒక మునగలాగా ఆఖరాకి పావులు కూడా తిరుగుతున్నాయి. గబక్కన బల్లోళ్ళు, వాహన చౌదకులు నడిచేవాళ్ళు పోయినప్పుడు పావులు చాలాసార్లు కనబడి భయభ్రాంతికి గురవుతున్నారు. మేము పనిచేయాలనుకున్న కూడా రైల్వే సంబంధించిన దాంట్లో వైర్లు ఉండడం వల్ల కూడా మేము పనిచేయని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ సమస్యని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రైల్వే అధికారులు కూడా తక్షణంగా ఈ నీళ్లు పోయేదానికి దారి ఏర్పరిచి చివరి దాకా కాలువ ఏర్పరిచి ఈ నీళ్లు గుంటలో వెళ్ళేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాము. రేపు రైల్వే మేనేజర్ నెల్లూరుకి వెళ్ళి రైల్వే మేనేజర్ గారు కలిసి మా సమస్యని చెప్పుకుంటామని తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని అకారణంగా తొలగించడం దుర్మార్గమైన విషయమని మనుబోలు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి తలారి దేవదానం పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామంలో ఏర్పాటు చేసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో గత 7 సంవత్సరాలుగా రాత్రి వేళల్లో కాపలాదారుడిగా విధులు నిర్వహిస్తున్న చెముడుగుంట రాజగోపాల్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి ప్రమేయంతో విధుల్లో నుంచి తొలగించారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజగోపాల్ను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు సిపిఎం పార్టీ ద్వారా ఆందోళనలు, న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మన బండేపల్లి రెవెన్యూలోని జట్లకొండూరు పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 2017లో ప్రారంభించారు. ఈ పునాదుల దగ్గర నుండి ఈ గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందినటువంటి చెముడుగుంట రాజగోపాల్ అనే ఈయన ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు పోయిన నెల 20వ తేదీన ఈ స్థానిక నాయకుడైనటువంటి ఆ నాయకుడు ఎప్పుడే పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు, ఎందోటి భాస్కర్ రెడ్డి ఆయన పేరు. ఆయన మాటలిని ఈ గిడ్డంగుల సంస్థకు సంబంధించినటువంటి మేనేజరు, ఆర్ఎం సారు వీళ్ళిద్దరూ ఈ రాజగోపాల్ని గత నెల 20వ తేదీన పనిలో నుంచి ఆపేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయనకి లెటర్ పెట్టుకున్నారు, మేనేజర్ సార్కి, ఆర్ఎం సార్కి మొరపెట్టుకున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేదల పక్షపాతి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధికి పాటుపడేటటువంటి వ్యక్తి అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని. ఆయనకు కూడా మొరపెట్టుకున్నారు. ఆయన కూడా ఆయన ఘోష ఆలకించలా. ఇది ఎంతవరకు కరెక్టు? 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క రాజగోపాల్ని ఇప్పుడు తొలగించి
ఆయన మొరపెట్టుకుంటే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయా? వాళ్ళు ఇష్టమైనప్పుడు పెట్టుకుంటారు, కష్టమైనప్పుడు తీసేస్తారని చెప్పేసి మేనేజరు ఆర్ఎం మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అసలు మేమేమని భావించాల్సి వస్తుంది? వాళ్ళు ఏమన్నా డబ్బులకి. నేను ఎస్సీ కుటుంబానికి చెమ్ముడుగుంట రాజగోపాల్ చెందిన నేను దాదాపు 2017 నుంచి నేను ఇక్కడ పునాది కానించి గోడౌన్లో ఎఫ్సీ గోడౌన్లో పనిచేస్తున్న గత 7 సంవత్సరాల నుంచి వాచ్మెన్గా పనిచేస్తుంటే ఈరోజు మన ఫిబ్రవరిలో నన్ను గత మేనేజర్ కానీ ఆర్ఎం సార్ కానీ నన్ను ఇక్కడ ఆగిపోమని చెప్తే నేను పోయి అడిగితే, ఎందుకు సార్, ఏ తప్పు లేనిదే నేను ఎందుకు ఆగాలి? ఇక్కడ ఏమన్నా నేను దొంగతనం చేశానా, ఏమన్నా మోసం చేశానా, ఏమన్నా కానీ వ్యభిచారంగా చేశానా, ఏమన్నా కానీ లాగేనా గోడౌన్లో? నన్ను ఇంటికి ఏ కారణం చేత ఆపుతున్నారు? దాన్ని నాకు సమాధానం చెప్పి నన్ను ఆపండి అని నేను సంధించాను. ఎవరిని ఆర్ఎం సార్ని కానీ మేనేజర్ సార్ కానీ అడిగితే అవి వచ్చి నీది అధికారపూర్వకంగా నేను పైనుంచి ఆర్డర్ తీయమని అని చెప్పారు. ఏ కారణం లేకుండా నన్ను ఏ విధంగా తీయమని చెప్పారు. అందుకోసం నేను అధికారపూర్వకంగా సోమిరెడ్డి దగ్గర కూడా వెళ్ళాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాల్సినోడు. ఈడ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎందోడు భాస్కర్ రెడ్డి ఈడ మాట విని ఈ ఆరంభ మాటలను ఆయన మీరు వంశీ సార్ మాటలిని ఈయన ఎందోటి భాస్కర్ రెడ్డి వీళ్ళ మాటని సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నన్ను ఎస్సీ కులానికి చెందిన చెమ్ముడుగుంట రాజగోపాల్ని ఆపిచ్చేశారు. మన గత ఫిబ్రవరి 20వ తేదీ నేను అదులుకొని అధికారుల కోసం తిరగతానే ఉన్నాను. ఏ ఊరు ఏం సంధించలేదు. అందుకోసం నేను ఈ ధర్నా పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి నన్ను మళ్ళీ యథాప్రకారం నన్ను వాచ్మెన్గా కొనసాగించాలని నేను దయచేసి నాయకులందరికీ ఆదేశిస్తున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురువు పట్టణంలో శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి వసంతోత్సవం, మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, తదుపరి పుష్కరిణిలో చక్రస్నానం, మహాపూర్ణాహుతి పూజా కార్యక్రమాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భగవతో నారాయణస్య పరద్యోహ విభవాంతర్యామి అత్యాం పునాదికర్తే రాత్రేద పూజితస్వేద మూర్తే యత్రదత్యశ్వాదత్తే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్నో పాద్యం సమర్పయామి ఆవావాదస్య కృతోజం యా తదో ధర్మాణి ధారయన్నో పాద్యం సమర్పయామి ఆవావాదయామి త్వం రుద్రమావాయామి ఓం బ్రహ్మజ్ఞానం కృతం పురస్తా విమలా విశ్వజనని తుష్టి దారిద్ర్యనాశిని
విష్ణు ప్రచోదనాదు పరం విష్ణుర్వరేఢోదం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా దేవీ దోర్దవదయత్ పురుషాత్సల్ బాహుదః యజస్సామాని జగ్నిరే రాగం జగ్నిరే గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు మీరారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.